అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. బంగ్లాదేశ్ ఎన్నికల్లో బోణీ కొట్టింది బీజేపీ. అవును, ఇది నిజం. ఎన్నికల్లో తొలిసారి ఎంపీ సీటు గెలిచింది బీజేపీ. బీజేపీ అంటే బంగ్లాదేశ్ జాతీయ పార్టీ. బంగ్లాదేశ్ ఎన్నికల్లో బీజేపీ నుంచి అందలీవ్ రెహమాన్ పార్దవ్ గెలుపొందారు. భోలా 1 నియోజకవర్గం నుంచి 30,000 మెజారిటీతో గెలిచారు. బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ 209 సీట్లలో గెలుపు సాధించింది. బీఎన్పీతో పాటు మిత్రపక్షాలు 3 సీట్లలో గెలిచాయి. బీఎన్పీ తరపున ప్రధానిగా తారిక్ రెహమాన్ ఉన్నారు. జమాత్, దాని మిత్రపక్షాలు 77 సీట్లలో గెలిచాయి. ప్రస్తుతం జమాత్కు నాయకత్వం వహిస్తున్నాడు షఫీకుర్ రెహమాన్. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, బంగ్లాదేశ్ జాతీయ పార్టీ బీజేపీ బంగ్లాదేశ్ ఎన్నికల్లో గెలిచినటువంటి పరిస్థితి, పార్లమెంట్ సీటు కూడా గెలిచింది. ఏంటి, ఏ విధంగా చూడాలి? దీనికి సంబంధించి రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? మురళి, బంగ్లాదేశ్ ఎన్నికల్లో తొలిసారి బీజేపీ బోని కొట్టింది. అయితే ఈ బీజేపీకి బంగ్లాదేశ్ లో ఉన్న బీజేపీకి భారతదేశానికి సంబంధించిన బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు. బంగ్లాదేశ్ ఎన్నికల్లో ఏదైతే బంగ్లాదేశ్ జాతీయ పార్టీగా బీజేపీ ఒక సీటు గెలిచి అవతరించింది. అయితే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీతో పొత్తు పెట్టుకొని ఆ ఒక్క సీటు గెలవడం జరిగింది. ఆ ఒక్క సీటు విషయంలో అయితే భోలా 1 నియోజకవర్గం నుంచి దాదాపు 30,000 మెజార్టీతో బీజేపీ అభ్యర్థి గెలుపొందాడు. అయితే ఈ గెలుపు ఈ బీజేపీ నుంచి అందలీవ్ రెహమాన్ దాదాపు 30,000 మెజార్టీతో గెలిచారు. అయితే ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బంగ్లాదేశ్ లో బీజేపీ ఎక్కడుందా అంటూ నెటిజన్లు ఆసక్తిగా వెతకసాగారు. అయితే ఈ బంగ్లాదేశ్ జాతీయ పార్టీ బీజేపీగా అవతరించింది. ఏదైతే బంగ్లాదేశ్ లో అధికారంలోకి వచ్చిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీలో పొత్తు పెట్టుకున్నది ఒక సీటు గెలిచింది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ 209 స్థానాలు గెలిచినది. అందుకు తగ్గట్టు మిత్రపక్షాలు 3 సీట్లు గెలివాయి. మొత్తం బంగ్లాదేశ్ ఎన్నికల్లో తారిక్ రెహమాన్ ప్రధానమంత్రి పదవి స్వీకరించబోతున్నారు. అయితే తారిక్ రెహమాన్ పార్టీ దాదాపు 212 సీట్లు కూటమిలో 3 పార్టీలతో కలిపి 212 సీట్లు గెలిచింది. అయితే మరికొద్ది రోజుల్లో బంగ్లాదేశ్ ప్రధానిగా తారిక్ రెహమాన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకారాన్ని కూడా ప్రధానమంత్రి మోడీని ఇప్పటికీ ఆహ్వానించారనే సమాచారం కూడా వినిపిస్తుంది. మురళి, అంటే ఏ విధంగా చూడాలంటారు? దీనికి సంబంధించి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, బంగ్లాదేశ్ జాతీయ పార్టీ గెలుపొందడం కావచ్చు, భారత్తో ఉన్నటువంటి ఇతర రాజకీయ పరిణామాలు ఎలా చూడాలంటారు వీటన్నిటికి సంబంధించి? మురళి, తారిక్ రెహమాన్ గెలవడం వల్ల భారతదేశానికి వచ్చిన ఇబ్బంది అయితే ప్రస్తుతానికైతే ఏమీ లేదని మనకు రాజకీయంగా ఒక సమాచారం వినిపిస్తుంది. అయితే బేగం ఖలీజియా కుమారుడు తారిక్ రెహమాన్ ఈ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ గెలవడానికి గల కారణం శాంతి స్థాపన, అక్కడ ఉన్న హిందువుల మనోభావాలు కాపాడడం, హిందువుల మీద దాడులు జరగకుండా చూడడం. అదేవిధంగా తారిక్ షఫీకుర్ సంబంధించిన పార్టీ గెలిచుంటే అక్కడ ఉన్న హిందువుల మనోభావాలు కానీ హిందువులకు కానీ తీవ్ర ఇబ్బంది జరిగేదంటూ ఒక పెద్ద ఎత్తున ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ఇప్పటికే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని బేగం ఖలీదా మాజీ ప్రధాని ఇప్పటికే మాకు అప్పగించండి అంటూ ఒక చర్చ అయితే నడుస్తుంది. గతంలో కూడా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఇండియా శరణ కోరడం, ఆమె ఇండియాలో ఉండడం కూడా మనం తెలిసిన విధమే. ఆమెను అప్పగించాలంటూ మరోపక్క ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ ప్రధానంగా ఇరు దేశాల మధ్య వాణిజ్యం ప్రధానంగా కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఏటా 14 మిలియన్ల డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం జరుగుతుంది భారత్ బంగ్లాదేశ్ మధ్య. మన దేశం నుంచి బంగ్లాదేశ్ కు టీ, కాఫీ, ఆటో విడిభాగాలు, విద్యుత్తు, ఉక్కు, స్టీల్, ప్లాస్టిక్, పత్తి వంటి దిగుమతి చేస్తుంది. బంగ్లాదేశం నుంచి మనం బంగ్లాదేశ్ పత్తి దిగుమతుల్లో 80% బంగ్లాదేశ్ మన దేశం నుంచి వెళ్తుంది. ఎందుకంటే పత్తి అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న దేశం బంగ్లాదేశ్. అయితే ఇక్కడ సరిహద్దు భద్రతా అంశాలు కూడా కీలకంగా మారనున్నాయి. మరోపక్క తీస్తా నది జలాల సమస్య మొదటి నుంచి ఉంది. ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారనేది కూడా మనం చూడాలి. మురళి, ఇక్కడ తీస్తా నది సిక్కింలో పుట్టి పశ్చిమ బెంగాల్లో ప్రవహించి బంగ్లాదేశ్ లో ప్రవహిస్తుంది. మొత్తం 414 కిలోమీటర్లు ఉంటుంది ఇది. అయితే ఇది బంగ్లాదేశ్ వ్యవసాయానికి, సాగునీటికి అత్యంత కీలకంగా ఉంది. ఈ తీస్తా నది జలాలపైన భారత్ బంగ్లాదేశ్ ఎలా స్పందిస్తాయి, తారిక్ రెహమాన్ ఇటు ప్రధానమంత్రి మోడీ వీటిపైన ఎలా ముందుకెళ్తారనే అంశం కూడా మనం చూడాలా. 2011లో తీస్తా నది జలాల ఒప్పందం కూడా జరిగింది. అప్పుడున్న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాను ఇప్పుడు ఏదైతే జంజీ ఉద్యమంలో భాగంగా ఆమెను బంగ్లాదేశ్ ప్రధాని పదవీచ్యుతులుగా చేశారు. అదేవిధంగా ఆమె బంగ్లాదేశ్ నుంచి భారతదేశానికి చరణ కోరింది. బంగ్లాదేశ్ ప్రభుత్వం అప్పగించడం కోరుతుంది. ప్రస్తుతం ఆమె భారతదేశంలో చరణ కోరింది. భారతదేశంలో ప్రస్తుతం ఆమె ఉంది. అయితే ఆమెను అప్పగించాలంటే ఇప్పటికే తారిక్ రెహమాన్ కూడా భారత ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తున్నారు. మురళి, మరోపక్క తారిక్ రెహమాన్
నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి రావడంతో భారతదేశంలో కొత్త అవకాశాలు అలాగే కొన్ని కొత్త సవాళ్లు కూడా వస్తాయి. ఎందుకంటే చైనాతో సంబంధాలు బలోపేతం చేసుకుంటే భారత్ కు మరిన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి భారత్ వెంటనే ఏదైతే బంగ్లాదేశ్ ప్రభుత్వంలో భారతదేశం చర్చలు నడుపుతుంది, అటు చైనాతో ద్వైపాక్షిక వాణిజ్యం కానీ చైనాతో సన్నిహిత సంబంధాలు పెంచుకుంటే భారతదేశానికి ఎంతో కొంత ఇబ్బంది జరుగుతుందనే ఉద్దేశంతో వాణిజ్యాధికారులు దౌత్యాధికారులు ఇప్పటికే బంగ్లాదేశ్ తో చర్చలు ప్రారంభించారు. ఏదైతే భారత్ విషయంలో అటు బంగ్లాదేశ్ ఇటు భారత్ మిత్ర దేశాలుగా కొనసాగాలనే వ్యూహంలో భాగంగా ముందుకెళ్తున్నారు. కయ్యానికి దిగడం వల్ల రెండు దేశాలు నష్టపోవడం కాకుండా చైనా మరింత బలపడే అవకాశాలు ఉన్నాయంటూ ఇప్పటికే భారతదేశానికి సంబంధించిన కీలక అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తారిక్ రెహమాన్ ప్రధానమంత్రి పదవి స్వీకారం చేసిన తర్వాత ఏదైతే ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపైన చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఏదైతే బంగ్లాదేశ్ లో మనం చెప్పిన ప్రకారం బంగ్లాదేశ్ భారత్ మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొంటుందంటూ ఒక ప్రధానంగా చర్చ అయితే వినిపిస్తుంది మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక బంగ్లాదేశ్ ఎన్నికల్లో బోణి కొట్టింది బీజేపీ. ఎన్నికల్లో తొలిసారి ఎంపీ సీటు గెలిచింది బీజేపీ అంటే బంగ్లాదేశ్ జాతీయ పార్టీ. బంగ్లాదేశ్ ఎన్నికల్లో బీజేపీ నుంచి అందలీవ్ రెహమాన్ పార్ధో గెలుపొందారు. భోలావన్ నియోజకవర్గం నుంచి 30,000 మెజారిటీతో గెలిచారు ఆయన. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ 209 సీట్లలో గెలుపొందింది. బీఎన్పీతో పాటు మిత్రపక్షాలు 3 సీట్లలో గెలిచాయి. బీఎన్పీ తరపున ప్రధానిగా తారిక్ రెహమాన్ ఉన్నారు. జమాత్ దాని మిత్రపక్షాలు 77 సీట్లలో గెలుపొందాయి. ప్రస్తుతం జమాత్కు నాయకత్వం వహిస్తున్నారు షఫీకుర్ రెహమాన్.